హాయ్ అండి, నేను మీ లక్ష్మణ్, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్. అది ప్రమాదకరమైన షార్ప్ ఫిష్. అదే షార్ప్ ఫిష్ మనం పట్టుకొచ్చేసి ఫిష్ ట్యాంకులో మనం పెట్టినట్లయితే అది కేవలం 6 అంగుళాలు మాత్రమే పెరుగుతుంది. అదే షార్ప్ ఫిష్ మనం తీసుకెళ్ళి సముద్రంలో కలిపితే అది 8 అడుగుల వరకు పెరుగుతుంది. ఇక్కడ షార్ప్ ఫిష్ యొక్క DNA మారలేదు, కేవలం మారిందల్లా దాని ఎన్విరాన్మెంట్ మాత్రమే. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ మారుతుందో గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. సేమ్ టైం రియల్ ఎస్టేట్లో కూడా అంతే. మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మనకు అదే విధంగా గ్రోత్ వస్తుందనుకుంటే అది పొరపాటు. ఎప్పుడైనా సరే ఫెసిలిటీస్ అండ్ కనెక్టివిటీ ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అలాంటి చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే యు ఆర్ గెటింగ్ గుడ్ రిటర్న్స్. మనది సేమ్ అదే గ్రౌండ్, కానీ దాని సంబంధం విలువ మాత్రం మారుతూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఎప్పుడైనా సరే మనం పెట్టుబడికి కనెక్టివిటీ ఏ విధంగా ఉందో చూసుకోవాలి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో చూసుకోవాలి. అవి రెండు మనం ఖచ్చితంగా చూసుకుంటే మన పెట్టుబడికి అనేది మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్, క్రియేట్ ఏ గ్రేట్ లెగసీ టు యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.